మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. క్యాన్సర్ ఈ మాట వింటేనే భయపడిపోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. ఈ మధ్య కాలంలో ఓరల్ క్యాన్సర్ కూడా బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సంస్కృతి గారు. వారితో మాట్లాడదాం. ఈరోజు ఓరల్ క్యాన్సర్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఓరల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? అసలు నోట్లో ఏ పార్ట్స్ కి ఓరల్ క్యాన్సర్ వస్తుంది? ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ఇడియోపాథిక్ మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. వాటికి మన మెయిన్ రీజన్స్ వచ్చేసి మనం డిఫైన్ చేసుకునే మెయిన్ రీజన్స్ వచ్చేసి స్మోకింగ్, టొబాకో ఇన్ ఎనీ ఫామ్, అంటే చూయింగ్ కానీ స్మోకింగ్ కానీ. సెకండ్ వచ్చేసి ఆల్కహాల్ కన్సంప్షన్. కొంతమందికి ఓల్డ్ డెంచర్స్ ఉన్నా కూడా, షార్ప్ టూత్ ఎడ్జెస్ ఉన్నా కూడా క్యాన్సర్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏ టైప్ కార్సినోజన్స్ అన్నా ఎక్కువ తీసుకుంటే ఓరల్ క్యాన్సర్స్ జరుగుతూ ఉంటాయండి. అరెకా నట్, బీటిల్ నట్ వల్ల కూడా క్యాన్సర్స్ జరుగుతాయి. ఇప్పుడు టొబాకో అనేసరికి ఓన్లీ మన స్మోకింగే కాదు. ఇప్పుడు విలేజెస్లో టొబాకో ఇలా పొడిలా చేసుకుని తింటారు, నములుతారు, ఈ హ్యాబిట్స్ అన్నీ ఉంటాయి. అది కూడా డేంజరస్. ఒక్క పొడే కదా అని అనుకొని మొత్తం ఎరెకనట్ మొత్తం ఇలా బుగ్గను పెట్టేసుకొని ఉండేవాళ్ళు ఉంటారు. అప్పుడు ఆ బుగ్గలో క్యాన్సర్ అనేది అవుతుంది. పళ్ళకి అనేది క్యాన్సర్ ఏమి ఉండదండి. ఓన్లీ పంటి చుట్టూరా ఉన్న సర్ఫేసెస్కి క్యాన్సర్ అవుతుంది. అంటే స్పెషల్లీ బుగ్గకి కానివ్వండి, దవడ ఇటువైపు కానివ్వండి, వాటికి క్యాన్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అక్కడ లీజన్ ఫామ్ అయిపోతుందండి. లీజన్ ఫామ్ అయిపోయి అది డీప్గా క్యాన్సరస్గా టిష్యూస్ బాగా గ్రో అవుతాయి. ఇప్పుడు కొంతమందికి పళ్ళు విజ్డమ్ టూత్ అనేది లాస్ట్కి వచ్చి రొటేట్ అయిపోయి ఉంటుంది. దాని ఎడ్జ్ చాలా షార్ప్గా ఉంటుంది. అది గుచ్చుకొని కూడా క్యాన్సర్స్ వచ్చిన మనుషులు ఉన్నారు చాలామంది. ఓకే, ఈ పై బుగ్గ ప్రదేశంలో జరుగుతూ ఉంటుంది. అది షార్ప్ ఎడ్జ్ గుచ్చుకొని 2 వీక్స్లో అల్సర్ అనేది హీల్ అవ్వాలండి. ఎవరికైనా అల్సర్ వస్తే అది ఇమీడియట్లీ హీల్ అవ్వాలి. 2 వీక్స్లో అట్లీస్ట్ హీల్ అవ్వాలి. అవ్వలేదు అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. క్యాన్సర్ అనేది స్పెషల్లీ ఒక వైట్ లీజన్ లానో లేకపోతే రెడ్ అండ్ వైట్ లీజన్ లానో ఇనీషియల్లీ కనిపిస్తూ ఉంటుంది. ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అని, ఇక్కడ మసిల్ దగ్గర స్ట్రాండ్స్ ఫామ్ అయిపోయి గట్టిగా తెరుచుకోలేరు మౌత్. ఫుడ్ ఏదైనా తిన్నా మంట పడుతుండటము అలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటికి ఒక సెపరేట్ థెరపీ ఉంటుంది. అవన్నీ ఫాలో అవుతూ ఉంటే ఇవి మెల్లమెల్లగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓరల్ క్యాన్సర్స్ కూడా ఈ హ్యాబిట్స్ అన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు చాలామంది స్టైల్గా వేప్ అని స్టార్ట్ చేశారు. వేప్లో టొబాకో ఉండదు, కానీ నికోటిన్ ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్లీ డేంజరస్. ఇట్ విల్ నాట్ ఓన్లీ హార్మ్ యువర్ మౌత్, ఇట్ విల్ ఆల్సో హార్మ్ యువర్ లంగ్స్ ఆల్సో. సో ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము, ఏదైనా చేస్తుంటే రెస్పాన్సిబుల్గా చేసుకుంటూ, హ్యాబిట్స్ ఉన్నప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటే క్యాన్సర్స్ అనేవి అరికట్టచ్చు. డాక్టర్ గారు, సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్ అనేది మీ అంతటి మీరు కనిపెట్టడానికి ఏది ఈజీగా ఉండదండి. మేము యాజ్ డెంటిస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే వీ విల్ హింట్ యూ. ఓకే, మీకు పలానా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా కానీ, వేపింగ్ హ్యాబిట్ ఉన్నా కానీ, ఆల్కహాలిజం ఉన్నా కానీ, అంటే ఆల్కహాల్ తీసుకుంటున్నా కానీ, వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందండి. సో క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవడానికి చాలా ఈజీ. పాత డెంచర్స్ ఏమన్నా ఉన్నా కానీ, లేకపోతే ఎవరికైనా క్యాప్లు ఉన్నా కూడా ఫ్రీక్వెంట్లీ వెళ్ళి విజిట్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 years బ్యాక్ క్యాప్ పెట్టించుకొని మళ్ళీ ఒక 10-15 years వెళ్ళకుండా ఉంటే కష్టం. మీరు క్యాప్లు పెట్టించుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ విజిట్ చేయాలి. దానికి తగ్గట్టు క్యాప్ ముందర, క్యాప్ వెనక ఫ్లాసింగ్ అనేది కూడా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తేనే మీకు అది క్యాప్ చాలా ఎక్కువ నాళ్ళు మీకు లాంగివిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుందా క్యాప్ అనేది? క్యాప్ క్యాన్సర్గా మారదండి, కానీ నేను అనేది హైజీన్ మెయింటైన్ చేసుకోవడంలో ఇది ఒక పెద్ద స్టెప్ అని చెప్తున్నాను. మీకు ఓరల్ ఒక డెంచర్ పెట్టుకున్నారు, దానికి చిన్న క్లాస్ప్ షార్ప్ ఎడ్జ్ ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది, గుచ్చుకొని అది క్యాన్సర్ అవుతుంది. మీకు డెంచర్ ఉన్నప్పుడు మీరు ఒక 6 నెలలకో 1 yearly వన్సో మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఇది బాగాలేదండి, ఇది పాడైపోయింది, ఇంకోటి కొత్తది చేయాలి అని చెప్పి మేము చేస్తాము. జా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఏ పార్ట్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ని రిమూవ్ చేస్తామండి. దాని ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉందో చూస్తాము. లింఫ్ నోడ్స్కి ఎక్స్టెండ్ అయింది, లింఫ్ నోడ్స్ అంటే ఇక్కడ కింద ఉంటాయి, లింఫ్ నోడ్స్కి ఎక్స్టెండ్ అయిందా లేదా చూస్తాం. లింఫ్ నోడ్స్ ఎక్స్టెండ్ అయితే లింఫ్ నోడ్స్ కూడా రిమూవ్ చేస్తాం, మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి. దీని సపోర్టింగ్ కీమోథెరపీ, రేడియోథెరపీ అనేది చేస్తూ ఉంటాము. చాలా మంది క్యాన్సర్ వచ్చింది, ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్ అనగానే సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, లేదంటే లాస్ట్ స్టేజ్లో తెలుసుకోవడం వల్ల చనిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? క్యాన్సర్ ఇస్ వెరీ ఫాస్ట్ స్ప్రెడింగ్ అండి.
ఓకే. మామూలుగా ఏదైనా గుడ్ విల్ నాట్ గ్రో సో ఫాస్ట్. బ్యాడ్ కాబట్టి అంత ఫాస్ట్‌గా, ర్యాపిడ్‌గా గ్రో అవుతది. సో, మనం ఫ్రీక్వెంట్ చెకప్స్ చేసుకుంటం వల్ల ఏదైనా లీజన్ ఉన్నా మేము బయాప్సీకి పంపించి ఎమ్మటే మీకు రిజల్ట్ చెప్తాము. బట్ మీరసలు డెంటిస్ట్ దగ్గరికే వెళ్ళనప్పుడు ఎవరు ఫైండ్ ఔట్ చేస్తారు? లాస్ట్ స్టేజ్‌లో ఏదో గ్రోత్ వచ్చిందని ఎళ్తే ఇట్ ఈస్ బియాండ్ అవర్ హ్యాండ్స్. ఒక పలానా స్టేజ్ లోపల వస్తేనే మేము దానికి ఏదైనా చేయడానికి ఉంటుంది. డాక్టర్ గారు, ఓరల్ క్యాన్సర్స్ మహిళల్లో కంటే మగవాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం. కారణం ఏంటి? మగవాళ్ళు ఎక్కువగా టొబాకో తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఆబ్వియస్లీ మగవాళ్ళలోనే ఎక్కువ చూస్తున్నారు. బట్ కొన్ని రూరల్ ఏరియాస్‌కెళ్తే చుట్టా అది లేడీస్ కాల్చే ఏరియాస్ ఉంటాయి. అక్కడ లేడీస్‌కి కూడా వచ్చినవి థ్రోట్ క్యాన్సర్ కూడా రావటము అంతవరకు కూడా చూస్తూ ఉంటాం. అర్బన్ ఏరియాస్‌లో అంత చూడం కానీ ఇవన్నీ రూరల్ ఏరియాస్‌లో అంటే టొబాకో అండి మెయిన్ టొబాకో, ఆల్కహాల్ 2 ఆళ్ళకి ఎలాగో ఉంటాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్‌కి. బట్ ఐ డోంట్ బ్లేమ్ పీపుల్ అండి. చాలా మందికి వాళ్ళ సొంత పన్ను షార్ప్‌గా ఉండి కూడా క్యాన్సర్ అయిన కండిషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకు అలా జరుగుతుంటుంది? అంటే ఎనీథింగ్ షార్ప్ ఇప్పుడు గుచ్చుకొని ఒక అల్సర్ ఫార్మ్ అవుతదండి. ఆ అల్సర్ హీల్ అవ్వకుండా దాన్ని మళ్ళా ప్రొవోక్ చేస్తూ గుచ్చుతూ ఉంటే అది క్యాన్సర్ అయిపోతుంది. స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ లాంటివి వస్తూ ఉంటాయి అని చెప్పి సినిమాలకెళ్ళినప్పుడల్లా మనకి టీజర్స్, యాడ్స్ వేస్తూనే ఉంటారు. అయినా సరే ఈ స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్‌ని వదిలిపెట్టరు. ఎలా వాళ్ళని ఈ స్మోకింగ్‌కి అవాయిడ్ దట్ చేయాలి? ఈస్ కాల్డ్ అడిక్షన్. అడిక్షన్. యెస్. That is ఎలా called అవాయిడ్ చేయడం addiction. అసలు? కౌన్సిలింగ్, నికోటిన్ ప్యాచెస్, ఈ మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అసలు ఎవరైతే మానేయాలనుకుంటున్నారో వాళ్ళ మైండ్‌లో ఉండాలి నేను మానేయాలని. వాళ్ళ మైండ్‌లో ఈ భయం ఉండాలి. వాళ్ళ మైండ్‌లో ఈ జాగ్రత్త ఉండాలి. వాళ్ళ మైండ్‌లో నేను బెటర్ అవ్వాలి అనే కోరిక ఉండాలి. చిన్న That's పిల్లలు కూడా చాలా అడిక్ట్ అయిపోతున్నారు. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి. మీరేం చెప్తారు? please know your values. Please know your parents are doing so much for you. Please know your roots, everything. Please know the consequences of this. మీరు ఇవాళ రేపు స్టైల్‌గా ఉందని చేస్తున్నారు. బట్ రేపు దాని కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? పేరెంట్స్ రెడీగా ఉన్నారా? అనేవి ఆలోచించండి. బీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యూ ఆర్ డూయింగ్. అదే చెప్తానండి. ఐ ఆల్వేస్ ఇన్సిస్ట్ రెస్పాన్సిబుల్‌గా ఉండటం అనేది. వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. మీకు మీరు రెస్పాన్సిబుల్‌గా ఉండండి. మీరు ఫాలో అవ్వండి. ఫన్ చేసుకోవచ్చు. కాదనట్లేదు. కాకపోతే ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. నో యువర్ లిమిట్స్. మార్క్ యువర్ టెరిటరీస్. థాంక్ యూ సో మచ్ డాక్టర్. మోస్ట్ చాలా బాగా వెల్కమ్. చెప్పారు. యూర్ వెల్కమ్.